బీ కేర్ఫుల్ ఇండియా. నేనేదో భయపడట్లేదు. భారతదేశాన్ని పెను తుఫాను వెంబడిస్తోంది. అదేంటి అనుకుంటున్నారా? సామాన్యుని నడ్డించే తుఫాన్. అది మన పిల్లల చదువు దగ్గర నుంచి నిత్యావసర సరుకుల వరకు కూడా పెను భారంగా మారనున్నాయి. ఎస్, నా దగ్గర ఉన్నటువంటి అనాలిసిస్ ప్రకారం చూస్తూ ఉంటే అటు ప్రపంచవ్యాప్తంగా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కంట్రీస్ ఇప్పటికే లాక్డౌన్ని ప్రకటించాయి. అదే దిశగా ఇండియా కూడా వెళ్తుందంటే అవుననే సమాధానం కూడా వినబడతా ఉంది. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా సామాన్యుడు మాత్రం కొద్ది క్రితమే మనకు పెట్రోల్ రూపంలో ఒక పెను భారం నింపిపోయింది. అది మరొక తుఫాన్గా గ్యాస్ రూపంలో మనకు ముందుకు రాబోతూ ఉంది. డీజిల్ పెరుగుదల రూపంలో ముందుకు రాబోతూ ఉంది. నిత్యావసరాల ధరల రూపంలో పెరుగుదల కాబోతూ ఉంది. ఎటు చూసినా ఒక సామాన్యుడికి మాత్రం జోబు చిల్లు ఖాయంగా కనబడతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చెప్తా ఉన్నాయి, ఖచ్చితంగా మీరందరూ కూడా సమన్వయం పాటించాలి అండ్ ఖచ్చితంగా మీరు అన్నిటికీ సిద్ధమై ఉండాలంటూ కూడా సాంకేతికాలు విడుదల చేస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. మొన్నటికి మొన్న హైదరాబాద్లో మోడీ సభలో అందరు కూడా ఆయన వ్యాఖ్యల్ని చూసాం. ఏం జరగబోతోంది, ఎట్లా ఉంటుందని. మోడీ సభ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంధనాన్ని పొదుపు చేసే విధంగానే బాటలు వేస్తున్నట్టు కనబడతా ఉంది. కానీ ఒక సామాన్యుడికి మాత్రం రేపు ఏం జరగబోతుంది అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ మెలిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మన సామాన్యుడు మాత్రం ప్రతి ఒక్క దానికి ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనపై తుఫాను దాడి చేయబోతుంది కూడా. సో దాని అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరిస్తుంది.